గత 21 నెలలుగా ఎప్పుడు వస్తాయా సర్పంచ్ ఎలక్షన్లు, ఎప్పుడు వస్తాయా, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మా అందరూ ఎదురు చూస్తాం. కానీ మన అమరాబాద్ పులి మరి ఎన్నికలకు పోతాడా అంటే నాకైతే ఇలా ఒక వార్త కనిపిస్తా ఉంది. పోతాడా పోడా, అసలు వస్తాయా రావా, మా రేవంత్ అన్నకి అర్థమవుతుంది. మనకు కొత్తగా చెప్పడానికి ఏం లేదు. కానీ నేనైతే అనుకుంటా ఉన్నా, ఒకవేళ స్థానిక ఎన్నికలకు మా రేవంత్ అన్న పోతే ఖచ్చితంగా ప్రజలు కర్ర కాల్చి వాత పెడతానికి సిద్ధంగా అవురని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. మరి అవునా కాదా, నిజంగా ప్రజలుగా గ్రామాల్లో ఏ రకంగా ఉంది పరిస్థితి, కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితిలో ఉన్నారు ఆ ప్రజలు, అదే రకంగా రేవంత్ రెడ్డి పరిపాలన పైన సాటిస్ఫై అవుతావురా, మా అన్నది ఇందిరమ్మ రాజ్యం ఎగురు పెడతాను నమ్ముతా ఉన్నారా, ఇలా చాలా ప్రశ్నలు ఉత్పన్నం అవుతా ఉన్నాయి. మరి అలా టైటిల్ ఏం తీసుకుంటే స్థానిక ఎన్నికలు పెట్టాల్సిందే అనే ఒక టైటిల్ తీసుకున్నా. ఎందుకు పెట్టాల్సిందే, ఎవరు పెట్టాల్సిందే అంటున్నది మన రేవంత్ అన్న వెలుగు రాసింది. సో వెలుగు పత్రికలో ఫస్ట్ చూద్దాం. వీళ్ళందరూ ఇదే వార్త పైన వార్తలు రాయడం జరిగింది. ఇంకా చూడరా, స్థానిక ఎన్నికలకు గడువు కోరుదామా అనేది మన అన్న అంటాను. స్థానిక ఎన్నికలకు గడువు కోరుదామా వద్దా, ఒకవేళ కోరితే ఉండే పరిస్థితి లేని, గడువు కోరకపోతే ఉండే పరిస్థితి ఏంది. మరి ఒకవేళ గడువు కోరకపోతే ఇవాళ 21 తారీఖు గట్టిగా 9 రోజులు, 9 రోజుల అంటారుగా నోటిఫికేషన్ వచ్చి వాళ్ళు నామినేషన్ వేసి ఎలక్షన్లు పెట్టి ప్రచారం అయిపోయి అన్నీ అయిపోతాయా 9 రోజుల? మీరు చెప్పి అయిపోతాయా? మన అమరాబాద్ పులి ఏమంటానంటే ఎన్నికలు పెట్టాలా వద్దా, హైకోర్టు పోదాము, గడువు అడుగుదాము, అడిగితే ఒకవేళ ఇస్తారా ఇయ్యరా, ఇయ్యకపోతే ఏం చేద్దాము, ఏ రకంగా బీసీలో మోసం చేద్దాం, ఈ అన్నిటిపైన అన్న చాలా సుదీర్ఘమైన ఆలోచన చేస్తా ఉన్నాడు. కానీ ప్రజలు ఏమంటారంటే ఒకవేళ రేవంత్ రెడ్డి ధైర్యం చేసి స్థానిక ఎన్నికలకు వస్తే ఏడ ఒప్పిస్తే ఆడ కాంగ్రెస్ అని కొట్టకాడున్నారు, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ గుర్తు ఒప్పిస్తే వానికి ఓటేసే పరిస్థితులు కనిపిస్తలేదు. అది మనం చెప్పే అవసరం లేదు, వాళ్ళ సొంత కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే చెప్తారు గ్రామాలలో. అది ఫస్ట్ పాయింట్. అయితే గడువు కోరదామంటాడు, ఎన్నికలు పెట్టాల్సిందేనని హైకోర్టు చెప్తే బీసీల రిజర్వేషన్కు ప్రత్యేక జీవో వస్తాడ. ఒకవేళ హైకోర్టు ఎన్నికలు పెట్టాల్సిందే అంటే 9 రోజుల ఎలక్షన్లు అయిపోతాయి. రేపు నామినేషన్ ఎత్తారు, ఎల్లుండి ప్రచారం చేస్తారు, ఎల్లుండి ఓటింగ్ అయిపోతుంది, 30 తారీఖు వరకు ఓట్లు అయిపోతాయి. ఇది నమ్మితే ఇక మరి ఇక మీ అంత పిచ్చోళ్ళు నా అంత పిచ్చోళ్ళు ఉండరు. అన్న ధైర్యం లేక హైకోర్టు తప్పుదో పట్టించే మార్గంలో ఉన్నాడు. ఆల్రెడీ ఎన్నికల సంఘం అన్ని పనులు రెడీ చేసుకుంది. అన్న ఇట్లా సిటీకేసే ఆలస్యం ఎన్నికలు పెడతారు రెడీగా ఉన్నారు. కానీ అన్నకు ధైర్యం లేదు, హైకోర్టు పోయి గడువు కోరతాడు. ఎందుకంటే గవర్నర్ కాడ పెండింగ్ ఉంది, రాష్ట్రపతి కాడ పెండింగ్ ఉంది, అవన్నీ ఏదో ముందర వాడాలి, అప్పటిదాకా ఎన్నికలు పోయే పరిస్థితి లేదు అని చెప్పేసి హైకోర్టు చెప్తాడు. అది మనకు చెప్పరు కదా. బీసీల కోసం ప్రత్యేక జీవో తెద్దామా ఈ 9 రోజులలో, 40-50 రోజులకి వెళ్ళి పనుకొని పొడిచిండు. ఈ 9 రోజుల జీవో తెచ్చి జీవోని అమలు చేసి ప్రచారం చేసి నామినేషన్ వేసి ఓట్లు వేసుకొని సర్పంచ్లను చేస్తాడు. ఇక ఈ భూమి ఎవరైనా నమ్మతోటి వాడు తిక్కలోడు అవుతాడే గ్యారంటీగా. ఇక మంత్రులతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేకంగా సమావేశం అయింది. అన్న ఢిల్లీ నుంచి వచ్చిండు సమావేశం పెట్టిండు. ఏడా కమాండ్ కంట్రోల్ సెంటర్లో, సెక్రటేరియట్లా కాదు, అది అడగకూడదు ఎందుకని. ఇందులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకరు, సీతక్క, వివేక్ వెంకటస్వామి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇంతమంది పాల్గొన్నారు. అంటే పరమానందే శిశువుల ముఠా మొత్తం ఈ చర్చలో పాల్గొని ఏమంటారు, స్థానిక ఎన్నికలపై హైకోర్టు విధించిన గడువు ఈ నెల ఆఖరుతో ముగియనుంది. అంటే 9 రోజుల హైకోర్టు ఇచ్చిన గడువు అయిపోతుంది. అందుకే ఎన్నికల సంఘం తన పైకి రాకుండా, తను బదనాం కాకుండా అన్ని ఏర్పాట్లు చేసుకుంది. రేవంత్ అన్న సిటీకి వేస్తే ఎలక్షన్లు పెడతాను రెడీగా ఉంది. కానీ అన్నకు మాత్రం ధైర్యంగా అనిపిస్తలేదు. ఎందుకంటే ఊర్లలోకి పోతే ఏమని ఓటు అడగాలి, ఏం పని చేసినా చెప్పి ఓట్లు వేయించుకోవాలి, పోనీ ఎవడు ఓటు వేసే పరిస్థితి కనిపిస్తలేదు కదా.
సో ఇవన్నీ రేవంత్ అన్న గుబులు పుట్టిస్తా ఉన్నాయి ఓపెన్గా చెప్పాలంటే సింపుల్గా. ఇంకా ఇంకా 10 రోజులే టైం ఉండడం, ఆ రిజర్వేషన్లపై క్లారిటీ రాకపోవడంతో ఎలా ముందుకు వెళ్ళడానిపై కీలకంగా సమావేశం జరిగిందట. అయితే 10 రోజులే సమయం ఉందంటాను. నాకు తెలిసి హైకోర్టు చెప్పి 50 రోజులు కావస్తాను. 50 రోజులకి వెళ్ళి ఏం చేసిండు? గుడ్డి గుర్రాల పనుదమి ఇవాళ సమయం లేదు కదా, ఎట చేద్దాంరా వాడి, సమయం తక్కువ ఉంది కదా అని చెప్పేసి ఇలా పత్తితో మడలెత్తాను. ఒకవేళ అంటారుగా చిత్తశుద్ధి లేని శివుని పూజ ఎన్నిసార్లు చేసిన ఉపయోగం లేనట్టు, నీకు నైతిక విలువలు లేక, నీకు చిత్తశుద్ధి లేక, ఊర్లలోకి పోయి ఓట్లు అడిగే దమ్ము లేక, ధైర్యం లేక ఇలా 10 రోజులే ఉంది ఎట్ట అంటాను. నేను అనుకుంటాను రేపు 2028 ఎన్నికలు వచ్చిందని కూడా ఏదో ఒకటి కాలయాపన చేస్తూనే ఉంటాడు. ఎన్నికలకు పోతే జనరల్గా గవర్నమెంట్కి ఫేవర్గా రావాలి, కానీ గవర్నమెంట్కి యాంటీగా రిజల్ట్ వచ్చే విషయం తేలిపోయింది. దాని ప్రభావం రేపు ఉప ఎన్నికల పైన పడుతుంది, జూబ్లీస్ కానీ మిగతా 10 మంది కానీ. సో ఇవన్నీ ఎఫెక్ట్ కాకుండా ఉండాలి అంటే స్థానిక ఎన్నికల్లో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో పోటీకి పోదు మనకు గెలిచే అవకాశం లేదు. అది తెల్లమవుతుంది ఇక్కడ. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే తన ప్రజ్ఞను పూర్తి చేసింది. ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఎన్నికలు పెడతానికి రెడీ అయింది, కానీ మన పులి రెడీగా లేడు, రెడీగా ఉండడు కూడా. ఈ చర్చను నాకు చేసి ఓ 10 నెలలు కొనసాగిస్తారు. రేపు హైకోర్టుకు పోతారు. ఇక హైకోర్టు పోయి అంటారుగా మేము బీసీలకు రిజర్వేషన్ తీసుకొద్దాం అనుకున్నాం, అది లేట్ అవుతా ఉంది, మాకు గడువు కావాలంటాడు. ఆ గడువు సత్తరా మా తర్వాత పెండింగ్ పెట్టాల్సిందిగా. ఇప్పుడు హైకోర్టు తీర్పును లేదంటే హైకోర్టు నిర్ణయాన్ని పాటించే ఆలోచన ఉంటే ఇన్ని రోజులు కాలయాపన చేయకపోతుండే, ఇన్ని రోజులు ఇంత సింపుల్గా టైం పాస్ చేసి చివరకు వచ్చినాక సమయం లేదని పత్తితో మనలు చెప్పకపోతుండే. సో వీళ్ళు డే 1 నుంచి ఫిక్స్ అయిపోయారు, ఎట్టి పరిస్థితుల్లో మన ఎన్నికలకు పోవద్దు. హైకోర్టు చెప్పినా సుప్రీంకోర్టు చెప్పినా మనం మాత్రం ఎన్నికలకు పోవద్దు అనేది మన రేవంత్ అన్న ఫిక్స్ అయిపోయాడు. అది ఓపెన్గా చెప్పట్లేదు అంతే. ఇప్పుడు ఈ సమీక్ష వచ్చి ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూర్చొని ఏం మాట్లాడారంటారు మీరు? ఎన్నికల గురించి మాట్లాడరా? ఒరే నాయన మన ఎన్నికల పోతే గెలవము, అసలు వద్దురా సర్పంచులు లేకపోని అసలు కమాండ్ కంట్రోల్ సెంటర్ కటక పెట్టుకుందాం, లైట్లు వేసుకుందాం గ్రామ పంచాయతీలా, మనం మాత్రం ఊర్లలో పోవద్దు అనే చర్చ జరుగుతుందని నేను అనుకుంటున్నా. నా ఉద్దేశం చెప్తాను. ధైర్యంగా ఎన్నికలు పోయే ఆలోచన వీళ్ళకి లేదు కాబట్టి మరి ఈ కాలయాపన అనేది రేపు 2028 దాకా కొనసాగవచ్చు. కానీ ప్రజలు డిసైడ్ అయిపోయారు. 2025లో వచ్చిన, 26లో వచ్చిన, 27లో వచ్చిన, 28లో వచ్చిన ఆఖరికి కాంగ్రెస్ బట్టి 2 పంగలు చీరి ఓడగొట్టడానికి ఫిక్స్ అయిపోయారు. ఇక ఎప్పుడైనా ఓడిపోయేదే, 4 రోజులు లేట్గా అయితే ఏమన్నా ప్రభుత్వానికి డ్యామేజ్ కాకుండా ఉంటుందో ఒక ప్రయత్నం జరుగుతుంది అంతే. ఈ రోజైనా ఓడిపోయి రేపైనా ఓడిపోయేది, గెలిచే అవకాశమే లేదు కదా. సో అందువల్ల రేవంత్ అన్న వెనకడుగు వేస్తా ఉన్న విషయం గమనించాలి. ఇంకేంది హైకోర్టు సిజేతో సీఎం భేటీ అయింది నిన్న. జిల్లా కోర్టులో మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకాలపై చర్చ పెట్టిండు. న్యాయ వ్యవస్థ బలోపేతానికి సహకారం అందిస్తామని చెప్పింది. ఇది ఏం లేదు ముచ్చట. కానీ ఇప్పుడు డిస్టిక్ లో కోర్టులు పెడతాడ, కొత్త జిల్లాలో కొత్త కోర్టులు పెడతాడ. ఒక్కొక్క కోర్టు కట్టాలంటే నాకు తెలిసి 2-3 కోట్ల పైన అవుతుంది. ఈ పైసలు ఎడవన్నీ చెప్పులు ఎత్తుకపోతాం కదా మనం. పైసలు ఉంటాయి కదా దాని గురించి మనం మాట్లాడగలిగేది. సో పైసలు లేవు, ఆ చర్చ అవసరమే లేదు. అదేదో రాసింది పేపర్లో, కానీ ఇక ఆస్థాన మీడియా కాబట్టి రాసుకొచ్చాడు. రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎదుర్కొనే ధైర్యం లేక పిరికోన్ లెక్క పిరికి పందర రాజకీయాలు చేస్తా ఉంది. అయితే నాకు అనిపిస్తా ఉంది, నిన్న మన పాట వచ్చింది, నల్లమల్ల అడవులకు వెళ్ళి తొక్కుంటా వచ్చిన పులి అన్నారు, కానీ ఇక పులి లెక్క కొడతలేదు, పిల్లి లెక్క అనిపిస్తాను. నల్లమల్ల పిల్ల రేవంత్ రెడ్డి డిసైడ్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రజలు పిల్లిగా చూస్తారు, పులిగా చూస్తలేరు. ఒకవేళ పులివైతే ఈ 9 రోజుల ఎలక్షన్ పెట్టినా ఓకే, మా ప్రజలకు ఈ 9 రోజుల సమయంలో ఓట్లు పెట్టినా మీరు రెడీగా ఉన్నాం ఓట్లు వేయడానికి. రేపే నామినేషన్ ఎత్తాం, ఎల్లుండే ప్రచారం అయిపోతే ఆవులండే ఓటు ఏమన్నా వేస్తాం, 3 రోజుల్లో కూడా నీకు దమ్ముంటే.
మా నిర్ణయం ఎప్పుడో డిసైడ్ అయినా, ఇంకా నువ్వు ప్రచారం చేసినా పెద్ద ఫాయిదా ఉండదు. ఇది మేజర్ గా వాడుతున్నాయి. దీనికి ఇప్పుడు